అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ జరిగింది. వారికి మీద ఏం చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి కూడా ఈరోజు స్పీకర్కు 4 వారాలు గడివిచ్చింది. అసలు ఈ నేపథ్యంలో అసలు వాళ్ళ భవితవ్యం ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ స్థానాలు ఎవరైతే పోటీ చేసి గెలిచినటువంటి స్థానాల్లో మళ్ళీ ఉప ఎన్నికలు రానున్నాయా అనే దాని మీద మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి లీగల్ సెల్ అలాగే హైకోర్టు అడ్వకేట్ కళ్యాణ్ రావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఏంటి సాధ్యాలు ఏంటిది? ఈరోజు స్పీకర్ 4 వారాల్లో కనుక గడువులో కనుక చెప్పకపోతే హైకోర్టు ఏ విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు దాని మీద అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. మొత్తానికి అన్న ఇప్పుడు ఏదైతే పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు కోర్టు నుంచి మళ్ళీ స్పీకర్ కోర్టులోకి వచ్చింది. ఎట్లా ఉంటుంది అన్న? ఎట్లా ఉండబోతుంది? వాళ్ళ భవితవ్యం ఏంటి? అసలు స్పీకర్ వాళ్ళ నిర్ణయం ఏం తీసుకోబోతున్నారు? ఒకవేళ తీసుకోకపోతే మళ్ళీ కోర్టు ఏం చేస్తుంది? అయితే ఆనరబుల్ హైకోర్టు జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు అయితే గతంలో ఇప్పుడు ఎవరైతే ఈ కేసు ఎందుకు వేయబడ్డదంటే స్పీకర్ గారికి వీళ్ళు వాళ్ళ మీద డిస్క్వాలిఫికేషన్ తీసుకోమని చెప్తే రెస్పాన్స్ లేదు కాబట్టి బీఆర్ఎస్ నుండి బీజేపీ నుండి శాసనసభ్యులు వీళ్ళ ముగ్గురు ఎవరైతే పార్టీ ఫిరాయింపుల వ్యక్తి వాళ్ళ మీద కేసు వేయడం జరిగింది. దానికి ఏంటంటే స్పీకర్ గారిని గత 3 నెలల నుంచి వాయిదాలు నడుస్తూనే ఉన్నాయి. అయితే అప్పుడు మన జడ్జి గారు కూడా వాళ్ళని ఆంధ్రప్రదేశ్ కోర్టు కూడా వాళ్ళని అడిగింది ఏంటంటే మీరు ఎంతవరకు తీసుకుంటున్నారు, అసలు దీని విషయంలో ఏమవుతుందని చెప్పి అడగడం జరిగింది. దానికి వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఏం రాలేదు ఇది వాళ్ళ స్పీకర్ సైడ్ నుంచి. అట్లీస్ట్ మధ్యలో ఒక ఆర్గ్యుమెంట్ లో కూడా ఏంటంటే మన అసెంబ్లీ అట్లీస్ట్ అసెంబ్లీ సెక్రటరీ వారినన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పేసి కోర్టు కూడా ఎక్కడి నుంచి కూడా అసలు రెస్పాన్స్ రాలేదు. లాస్ట్ ఈ రోజు హైకోర్టు వాస్తవం కూడా ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పు ఇది. దీని ఏంటంటే ఇప్పుడు ఈ విషయాన్ని స్పీకర్ నుంచి కోర్టులోకి వచ్చింది. వితిన్ 4 వీక్స్ 4 వారాల లోపల స్పీకర్ వారి నిర్ణయాన్ని తెలియజేయాలి. సెక్రటరీ ద్వారా నిర్ణయం తెలియకపోతే మామూలుగా ఏం చేస్తుంటే మీరు 4 వీక్స్లో ఆర్డర్ ఇవ్వండి అని అంటారు. ఇక్కడ స్పెసిఫిక్గా ఇంకా ముందుకెళ్ళి ఆనరబుల్ కోర్టు ఏమని ఇచ్చిందంటే సుమోటోగా అంటే మేమే మళ్ళీ ఆ కేసును మీరు ఇవ్వకపోతే మళ్ళీ రీఓపెన్ చేసి మేము తీసుకుంటాం చెప్పి చాలా మంచి ఆర్డర్ ఇది. అదే ఇప్పుడు బేసికల్ ఎట్లుంటుంది ప్రజాప్రతినిధులకు సంబంధించిన దాంట్లో ఎవరైనా పార్టీ ఫిరాయింపులో గతంలో ఎప్పుడు చూసినా కూడా ఎక్కువ హైకోర్టు పెద్దగా స్పందించదు. వారి యొక్క స్పీకర్ పరిధిలోకి వెళ్తారు. బట్ ఇప్పుడున్న స్పీకర్ కూడా కొన్ని ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన నాకు వ్యక్తిగతంగా పార్టీ ఫిరాయింపులు అయితే నాకు సహించవు, నేను పెద్ద దాన్ని యాక్సెప్ట్ కూడా చేయనని చెప్పేసి అన్నమాట. మీరు కూడా వినొచ్చు. బట్ ఇప్పుడు ఆయన అంటే ఒకవేళ ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే ఒక 4 వారాల తర్వాత కోర్టు ఏం చేస్తుంది? ఏ విధంగా వాళ్ళని అనర్హత వేటేస్తారు? అదే కోర్టు డైరెక్ట్ ఆల్రెడీ జడ్జిమెంట్ లోనే ఇచ్చారు. మామూలుగా ఏం చేస్తుందంటే ఒక ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేయమని చెప్తారు. అవి ఏం చేస్తారంటే తర్వాత వాళ్ళు చేయకపోతే ఏం చేస్తారంటే ఇప్పుడు ఎవరైతే కేసు ఫైల్ చేసిండ్రో వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ కోర్టులో కంటెంప్ట్ కానీ ఇంకేం చేయట్లేదని చెప్పేసి పిటిషన్ ఫైల్ చేసి వాళ్ళు ఇక్కడ స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటలేదు మీరు ఆర్డర్ ఇచ్చారని చెప్పి చెప్తారు. కానీ ఇక్కడ డైరెక్ట్ కోర్టే ఆడవాళ్ళు ఏమని చెప్పారంటే మీరు ఒకవేళ మీరు 4 వీక్స్ తర్వాత తీసుకోకపోతే మేమే సుమోటో అంటే డైరెక్ట్ మళ్ళీ ఎవరు మెన్షన్ అవసరం లేదు, కోర్టే దాన్ని తీసుకొని మంచి యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు దానికి రెస్పాండ్ కావాల్సి ఉంటుంది, వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. లేకపోతే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి స్పీకర్ గారికి డైరెక్ట్ ఫస్ట్ టైం ఇది హిస్టరీలో ఒక చరిత్రాత్మకమైన కేసు. అదే రేపు స్పీకర్తో సంబంధం లేకుండా ఒక ప్రజాప్రతినిధిపై ఒక ఎమ్మెల్యేపై డైరెక్ట్ ఒక హైకోర్టు అనర్హత వేటేయొచ్చా? ఇది ఉందా లాలో? డైరెక్ట్ ఉండదు. యాజ్ పర్ డైరెక్షన్ విత్ స్పీకర్ నుంచి ఏదైనా కూడా అసలు వితిన్ పరిధిలో కాబట్టి యాజ్ స్పీకర్ నుంచే డైరెక్షన్ ఇచ్చిన స్పీకర్ వీళ్ళకి ఇస్తారు. త్రూ స్పీకర్ ద్వారా తీసుకుంటారు కానీ డైరెక్ట్ ఏమి అట్లా ఉండదు. వీళ్ళు బై స్పీకర్ ద్వారా ఉంటుంది. అదే ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు ఒక పార్టీ నుంచి గెలిచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి వేరే పార్టీలోకి మారి అక్కడి నుంచి కూడా బీఫామ్ తీసుకొని ఈరోజు ఎంపీగా పోటీ చేసినటువంటి హైదరాబాద్ ఎమ్మెల్యే ఆ తర్వాత దానం నాగేందర్. అండ్ మనం స్టేషన్ కన్పూర్లోకి వెళ్ళా కూడా కడియం శ్రీహరి వాళ్ళ కూతురుకి సంబంధించిన దాంట్లో పార్టీ మారిన తర్వాత బీఫామ్ తీసుకున్నటువంటి అంటే ఇది మొత్తం ఎట్లా అంటే కొంచెం పూర్తిగా ఇది వాళ్ళు అంటే
ఒక కోరం లేకుండా లేకపోతే వాళ్ళు ఒక పార్టీ మారిందన్నది ఒక స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యంలో స్పీకర్ కనుక నిర్ణయాలు తీసుకోకపోతే హైకోర్టుకి ఎంతవరకు ఇంకా పరిధి తిరుగుతుంది దానికి ఆ కేసు? ఇప్పుడు డైరెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టైం బీయింగ్ అనేది ఉంటుంది, ఓకే, అది ఫ్రేమ్ చేయలేదు కాబట్టి వీళ్ళు సాధ్యతలు తీసుకొని స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా అంతకుముందు వేరే కోర్టులలో కూడా జరిగింది. వాళ్ళు ఆయన స్పీకర్ నిర్ణయం తీసుకొని కోర్టు చేయొచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాట్లాడుతూ వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు పోయిన 10 మంది ఎమ్మెల్యేలను కూడా వాళ్ళు కొనుగోలు చేసిర్రు, ఒక్కొక్కరిని 100 కోట్లకు 50 కోట్లకు అని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు చేస్తారు. అదే అడ్వకేట్గా ఇట్లా కొనుగోలు చేసి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఏమైనా నిర్ణయం తీసుకుంటారు? సో ఏమన్నా హైకోర్టు ఏమన్నా ఆల్రెడీ ఈ కేసు గురించి వీటి డిస్క్వాలిఫికేషన్ కేసు గురించి సుప్రీంకోర్టులో కూడా ఉంది, మ్యాటర్ ఉంది, అది అక్కడ కూడా రావాల్సింది. ఎందుకంటే ఒక మంచి నిర్ణయం జరగాలి. ఇప్పుడు ఒక పార్టీ ఎవరైనా కదంటే ఒక ప్రజాప్రతినిధి అన్న వాళ్ళు ఒక పారదర్శకంగా ఉండాలి, అకౌంటబిలిటీగా ఉండాలి, ఎవరికైనా ఒక ఆదర్శపరంగా ఉండాలి. దాని విషయం కంపల్సరీ హైకోర్టు ఖచ్చితంగా డిసిషన్ తీసుకుంటే సుప్రీంకోర్టులో కూడా త్వరలో రావచ్చు. దాంతో పాటు ఇప్పుడు మొన్న రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంటే తెలంగాణ వాది అనే పార్టీకి సంబంధం లేదు, కొంతం దిలీప్కి సంబంధించిన కేసు కూడా మీరు టేకప్ చేసారు కదా. అసలు అది ఏంటన్నా కేసు ఏంటి, మళ్ళీ ఈ రోజు ఎందుకు పిలవాల్సి వచ్చింది? ఆయన కొంతం దిలీప్ గారిది విషయం ఏంటంటే ఒక డివైస్ ఏదో తీసుకొని దాంతో ఆయన అంటే ఒక పోస్టర్ జరిగింది. ఆ పోస్టర్ ద్వారా అంటే వేరే వాళ్ళకు ఉద్దేశాలు అవి ఇబ్బంది అవుతాయని చెప్పని కానిస్టేబుల్ పోస్ట్ చూసి కంప్లైంట్ చేయడం జరిగిందని చెప్పేసి పెట్టింది. కానీ అక్కడ అనేది అంటే స్పష్టంగా అది కొంచెం దిలీప్ గారిది అనేది మాత్రం అక్కడ లేదు. ఏదో ఈయన వాడుతుండనా మరి ఆ ఉద్దేశమో ఏ ఉద్దేశమో వాళ్ళు మాత్రం దాన్ని బేస్ చేసుకొని అయితే వేయడం జరిగింది. కానీ అక్కడైతే వాస్తవంగా ఈయన చేసిండు, ఈయన ఉందని ఏ ఆధారం అయితే లేవు, వాళ్ళు తీసుకోరు. అయితే ఇప్పుడు వాళ్ళు ఒక నోటీస్ బిలో 7 years ఉంటే ఏంటంటే 30 సెక్షన్ కొత్త వారు నోటీస్ ఇస్తారు వాళ్ళు. అంటే ఇప్పుడు అరెస్ట్ అనేది అవసరం లేకుండా 7 years లోపల కాబట్టి ఆ నోటీస్ ఇచ్చి దానికి రిప్లై ఇవ్వమన్నారు. ఈ రోజు రిప్లై ఇవ్వడం జరిగింది. మామూలుగా ఈ సోషల్ మీడియా కేసులకు సంబంధించి 41 సెక్షన్ ఒకటి ఉంటుంది, అసలు ఏంటన్నా దేని వర్తిస్తుంది? అంటే 41 అనేది ఏంటంటే ఇప్పుడు మాది 35 అయింది. అంటే బిలో 7 years సెక్షన్స్. ఇప్పుడు ఈ సైబర్ వీటికి సంబంధించి ఏంటంటే కేసెస్ అంటే ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్వేచ్ఛ రైట్, దానికి ఏంటంటే కొన్ని ఇయర్స్ శిక్ష ఉంటుంది. బిలో 7 years ఉంటాయి. 7 years ఉన్నప్పుడు ఏంటంటే అన్నెసరీ కోర్ట్ టైం కానీ ఇవన్నీ వేస్ట్ చేయకుండా చిన్న శిక్షలే కాబట్టి వాళ్ళకి ఒక నోటీస్ అంటే స్టేషన్లోనే వీళ్ళు ఇవ్వచ్చు అన్నట్టు. అది SHO ఆయన స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇచ్చి స్టేషన్ బెయిల్ 41 నోటీస్ ఇచ్చు వాళ్ళ అవసరం ఉన్నప్పుడు అటెండ్ కావాల్సి వస్తుంది అని చెప్పి చిన్న కేసులు కాబట్టి కోర్టు భారం తగ్గించాల ఉద్దేశంతో ఆ నోటీస్ ఇస్తారు. అవును, బేసికల్గా ఇప్పుడు సోషల్ మీడియాకు ఒకటి పరిధి అంటూ ఉండదు. అంటే ఎక్కడ చేసినా మనం కొన్ని జనాలు ఏమనుకుంటారో చెప్పొచ్చు, అవతల మనోభావాలకు సంబంధించవచ్చు కావచ్చు. ఆ కేసులకు సంబంధించిన దాంట్లో చూస్తే ప్రతి దాంట్లో కూడా ఒక సిల్లీ కేసెస్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే లైక్ మార్ఫుడ్ అని చెప్పేసి లేకపోతే వేరియస్ అకౌంట్లని చేస్తున్నారని చెప్పేసి. అంటే ఈ సెక్షన్లకు సంబంధించిన దాంట్లో అసలు జడ్జిలే తలపట్టుకుంటున్నారు, ఇట్లాంటి కేసులు మా దగ్గరికి ఎందుకు తీసుకొస్తున్నారు అని చెప్పేసి కూడా మీరు కూడా చూసి ఉంటారు ఈ మధ్యకాలంలో, ఎందుకంటే లీగల్ సెల్లో ఉన్నారు కాబట్టి. అంటే వీటికి అడ్డుకట్ట వేసేది ఏమన్నా ఉంటుందా? అడ్డుకట్ట అంటే సెక్షన్స్ దాంట్లో ఉన్నాయి కదా ఆల్రెడీ. ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్ ఇప్పుడు జరుగుతుంది, అంతకుముందు అంటే ఇప్పుడు వెనక లేకుండా ఈ మధ్యలో వచ్చినాయి కాబట్టి మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు జనరల్ జనరేషన్ కానీ యూత్ ఎవరైనా ఇప్పుడు సమాజ వేదికగా పవర్ఫుల్ వేదిక ఉంది. ఇప్పుడు మనం ఒక మెసేజ్ అనేది వేరే మాధ్యమాల ద్వారా అంతకుముందు ఏంది రేడియోలో టీవీలో సినిమాలో వాటికంటే ఎక్కువ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఇమ్మీడియట్లీ రియాక్ట్ అవుతుంది, రెస్పాన్స్ అవుతుంది కాబట్టి అది కేసెస్ అనేది పెరుగుతూ ఉన్నాయి ఆ వ్యవస్థ మీద. దాని మీద ఎక్కువ జడ్జెస్ కూడా ఏంటంటే ఈ సింపుల్ విషయం కొద్ది ఏంటంటే ఇప్పుడు అక్కడ మెయిన్ ఏంటంటే సెక్షన్ ఆఫ్ పోలీస్ వాళ్ళు ఏంటంటే ఈ సెక్షన్ చాలా హార్డ్, 7 years ఉందా, ఎక్కువ తీవ్రతమైందా, దీన్ని మామూలుగా వదిలేయచ్చా అనేది డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ ఆయన SHO మీద ఉంటుంది. మరి వాళ్ళు రాజకీయాల్లో ఒత్తిడా లేకపోతే వాళ్ళకి ఏమనిపిస్తుందో జనరల్ ఏంటంటే వాళ్ళు 7 years లోపల కోర్టులో వాళ్ళ కోర్టు కాదు స్టేషన్లోనే బెయిల్ ఇచ్చి పంపించవచ్చు.
ఓకే రైట్, చాలా మంచి విషయం చెప్పారు. మొత్తానికి ఇది ఏదైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు ఒకవేళ స్పీకర్ కనుక 4 వారాల్లో కనుక సమాధానం ఇవ్వకపోతే ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వాళ్ళ మీద అనర్హత వేసే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి కూడా స్పష్టం చేస్తా ఉన్నారు కళ్యాణ్ రావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.